ముహూర్తం లేదు, క్లాప్ లేదు, ప్రెస్ మీట్ లేదు. కేవలం కొన్ని ట్వీట్స్ తోనే ప్రపంచ ఫోకస్ ని ఆకర్షించిన సినిమా SSMB 29. రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా వస్తున్న ఈ గ్లోబల్ అడ్వెంచరస్ మూవీ చుట్టూ ఇప్పుడు భారీ హైప్ క్రియేట్ అయింది. సినిమా షూటింగ్ మొదలైందా? ఏ స్టేజ్ లో ఉంది? ఎవరు విలన్, లీడ్ కాస్ట్ ఎవరు అన్న దానిపై ఎటువంటి అధికారిక సమాచారం లేకపోయినా రాజమౌళి సోషల్ మీడియా మాస్టర్ స్ట్రోక్ తో గేమ్ మొదలు పెట్టేశాడా? మహేష్ బాబు రాజమౌళి మధ్య రీసెంట్ గా జరిగిన ట్వీట్ వార్ అందరికీ తెలిసిందే. మహేష్ వేసిన ఫన్ ట్వీట్ కి రాజమౌళి స్పందన కాస్త ఆన్లైన్ వేదికలన్నిటినీ వేడెక్కించింది. అప్పటి నుంచి ఫ్యాన్స్ ఇది జక్కన్న మార్కెటింగ్ బ్లాస్ట్ కి సిగ్నల్ అని చెప్పడం మొదలు పెట్టారు. ఇక జక్కన్న కూడా ఎక్కువ సమయం తీసుకోకుండా వరుస అప్డేట్స్ తో సర్ప్రైజ్ ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ క్యారెక్టర్ కుంభలుక్ రిలీజ్ చేసి రాజమౌళి కొత్త వేవ్ క్రియేట్ చేశాడు. వీల్ చైర్ లో కూర్చొని హై అండ్ గ్యాడ్జెట్స్ చుట్టూ కనిపిస్తున్న ఈ విలన్ క్యారెక్టర్ సైంటిస్ట్ టచ్ తో కూడిన మాస్టర్ మైండ్ లా ఉంది. ఈ లుక్ సూర్య 24 మూవీలోని ఆచార్య లుక్ గుర్తుకు వచ్చేలా ఉంది. కానీ ఇది మోడ్రన్, గ్లోబల్, హైటెక్ వర్షన్ అని చెప్పొచ్చు. ఈ లుక్ రివీల్ తర్వాత సోషల్ మీడియాలో కుంభ, SSMB 29 హ్యాష్ ట్యాగ్స్ వరుసగా ట్రెండ్ అవుతున్నాయి. పృథ్వీరాజ్ ని వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్టిస్ట్ అని రాజమౌళి ట్వీట్ చేశాడు. కుంభకి ఎదురుగా అటువైపు నేనున్నాను అంటూ మహేష్ బాబు పోస్ట్ చేశాడు. ఇక ప్రియాంక చోప్రా ఇప్పుడే మొదలైందని హింట్ ఇచ్చింది. తర్వాత పృథ్వీరాజ్ మహేష్ బాబు లుక్ కోసం చూస్తున్నట్టు రిప్లై ఇవ్వడంతో మొత్తం సోషల్ మీడియాలో ఈ లుక్ హాట్ టాపిక్ గా మారింది. ఒక్క విలన్ లుక్ తోనే ఇంత పెద్ద ఇంటరాక్షన్ జరగడం ఇది రాజమౌళి మార్కెటింగ్ టాలెంట్ కి మరో ఉదాహరణ. ఇక నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నెవర్ బిఫోర్ గ్లోబల్ ట్రాటర్ ఈవెంట్ గురించి చర్చలు మొదలయ్యాయి. అందులో సినిమా టైటిల్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందని టాక్. అదే కాకుండా ఈ ఈవెంట్స్ ను ప్రపంచ వ్యాప్తంగా లైవ్ స్ట్రీమ్ చేయడానికి ప్రణాళికలు జరుగుతున్నాయి. ఇంతలోనే రాజమౌళి నవంబర్ 15 వరకు ఆగలేకే ఈ వీక్ అంతా అప్డేట్స్ ఇస్తున్నట్లు ట్వీట్ చేయడంతో ఫ్యాన్స్ కౌంట్ డౌన్ మోడ్ లోకి వెళ్లిపోయారు. ఈ వారం లోపలే మహేష్ బాబు, ప్రియాంక చోప్రా లుక్స్ రిలీజ్ చేస్తారేమో చూడాలి. పెద్ది నుంచి వచ్చిన చిక్కిరి సాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో ఉంది. క్యాచీ ట్యూన్, కలర్ఫుల్ విజువల్స్, జాన్వీ కపూర్ గ్లామర్ ఇవన్నీ కలిపి సాంగ్ మ్యాసివ్ గా వర్కౌట్ అయింది. కానీ ఇప్పుడు ఈ సాంగ్ చుట్టూ మరో ఇంట్రెస్టింగ్ డిస్కషన్ స్టార్ట్ అయింది. రామ్ చరణ్ చిరంజీవితో పోటీ పడుతున్నాడా అనే కామెంట్స్ వస్తున్నాయి. ఇంతకీ తండ్రి కొడుకుల మధ్య పోటీ ఏ విషయంలోనేగా ఈ స్టోరీలో చూద్దాం. సాంగ్ రిలీజ్ అయిన వెంటనే యూట్యూబ్ లో మిలియన్ల వ్యూస్, ఫ్యాన్స్ నుంచి వావ్ కామెంట్స్. చిక్రీ చిక్రీ సాంగ్ టెంపో, డాన్స్ మూవ్స్ మొత్తం రామ్ చరణ్ ఎనర్జీని మరో లెవెల్ కి తీసుకెళ్లాయి. మ్యూజిక్ క్యాచీగా ఉంది, బీట్స్ ఆకట్టుకుంటున్నాయి. కానీ సాంగ్ లో ఒక స్పెషల్ ఎలిమెంట్ ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించింది. అది చరణ్ నోట్లోని బీడీ. పూర్తి సాంగ్ లో చరణ్ బీడీ వదిలిపెట్టకుండా నోట్లోనే ఉంచి డాన్స్ చేస్తాడు. ఈ చిన్న డీటెయిల్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద డిబేట్ అయ్యింది. ఎందుకంటే కొన్ని రోజుల క్రితం రిలీజ్ చేసిన చిరంజీవి మన శంకర వరప్రసాద్ మూవీ గ్లిమ్స్ లో కూడా మాక్సిమం టైం ఆయన సిగరెట్ తోనే కనిపించాడు. ఇక ఇప్పుడు రామ్ చరణ్ కూడా బీడీ స్టైల్ తో వస్తే ఇదేమో తండ్రి కొడుకుల మధ్య స్టైల్ వార్లా ఉందని ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. హుక్ స్టెప్స్ విషయంలో కూడా రామ్ చరణ్ చిరంజీవికి కాంపిటీషన్ ఇచ్చాడు అని ఫిల్మ్ సర్కిల్స్ టాక్. చిరంజీవి మీసాల పిల్ల సాంగ్ లో చేసిన గ్రేస్ఫుల్ స్టెప్స్ రీసెంట్ గా వైరల్ అయ్యాయి. రీల్స్ లో ట్రెండ్ క్రియేట్ చేశాయి. ఇక చరణ్ చిక్రీ చిక్రీలో చేసిన డాన్స్ హుక్ స్టెప్స్ అదే వైబ్ ని రీక్రియేట్ చేస్తోంది. స్క్రీన్ పై రిథమ్, ఎనర్జీ, బీడీ స్టైల్ ఇవన్నీ కలిపి ఈ సాంగ్ ప్యూర్ ఫైర్ అంటున్నారు ఫ్యాన్స్. జాన్వీ కపూర్ గ్లామర్ కూడా ఈ సాంగ్ లో పీక్స్ లో ఉంది. సాంగ్ మొత్తం మాస్ ప్యాకేజ్ లా ఫీల్ అయ్యేలా చేశారు డైరెక్టర్ బుచ్చిబాబు. టాలీవుడ్ లో ఈ మధ్య రిలీజ్ చేస్తున్న లిరికల్ సాంగ్స్ లా కాకుండా ఇంచుమించు ఫుల్ వీడియో సాంగ్ ని ఆన్లైన్ లో ప్రేక్షకుల ముందుంచాడు డైరెక్టర్. ఈ సాంగ్ లో రెహమాన్ తో పాటు సింగర్ మోహిత్ సూరి, డైరెక్టర్ కూడా కనిపించారు. డాన్స్ తో ఊపేస్తూ, గ్లామర్ తో మంత్రముగ్ధుల్ని చేస్తూ ఇప్పటి వరకు మాస్ మూవీస్ లోనే కనిపించిన శ్రీలీల ఇప్పుడు కొత్త రూట్ లోకి అడుగులేస్తుందా? సుధా కొంగర దర్శకత్వంలో వస్తున్న పరాశక్తిలో ఆమె చూపిస్తున్న మార్పు అందరినీ ఆశ్చర్యపరుస్తోందా? అయితే పరాశక్తితో శ్రీలీల కెరియర్ లో నిజంగా కొత్త చాప్టర్ స్టార్ట్ అవుతుందా, లేకపోతే ఇది తాత్కాలిక ఇమేజ్ షిఫ్టింగ్ మాత్రమేనా? హ్యావ్ ఎ లుక్. పెళ్లి సందడితో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన శ్రీలీల తర్వాత ధమాకాతో రవితేజ సరసన నటించి, నర్తించి మాస్ ఇమేజ్ తెచ్చుకుంది. ఆ తర్వాత స్కంద, గుంటూరు కారం, భగవంత్ కేసరి, మాస్ జాతర ఇలా వరుసగా కమర్షియల్ మూవీస్ చేసేసింది. కానీ అన్ని సినిమాల్లోనూ ఆమె ఫోకస్ ఎక్కువగా డాన్స్, గ్లామర్ మీదే. ఫ్యాన్స్ కూడా డాన్స్ క్వీన్ శ్రీలీల అనే ట్యాగ్ తో ఆమెను వైరల్ వయ్యారిగా ఫిక్స్ అయిపోయారు. ఇప్పుడు శివకార్తికేయన్ హీరోగా వస్తున్న పరాశక్తిలో మాత్రం శ్రీలీల కొత్త రూపం చూపిస్తోంది. సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మల్టీ లాంగ్వేజ్ ఫిల్మ్
నుంచి తాజాగా రిలీజ్ చేసిన సాంగ్ చూసిన వారంతా షాక్ అవుతున్నారు. ఎందుకంటే ఇందులో డాన్స్ కంటే పర్ఫార్మెన్స్ కి స్పేస్ ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది. ఫీల్, ఎమోషన్, ఎక్స్ప్రెషన్ అన్ని మిక్స్ అవుతూ శ్రీలీల యాక్టింగ్ స్కిల్స్ కొత్తగా కనిపించాయి. సుధా కొంగర వంటి సెన్సిబుల్ డైరెక్టర్ గైడెన్స్ లో పనిచేయడం వల్లే ఈ మార్పు వచ్చిందనేది ఫిలిం సర్కిల్స్ లో టాక్. మాస్ నుంచి క్లాస్ వైపు మెల్లగా మారాలన్న ఆలోచన శ్రీలీల దగ్గర చాలా కాలంగా ఉందట. పరాశక్తితో ఆ రోడ్ మ్యాప్ స్టార్ట్ అయిందని అనిపిస్తోంది. పరాశక్తితో పాటు శ్రీలీల ఇప్పుడు బాలీవుడ్ వైపు అడుగులేస్తోంది. కార్తీక్ ఆర్యన్తో రొమాంటిక్ డ్రామాలో హీరోయిన్ గా చేస్తోంది. అదే కాకుండా సైఫ్ అలీ ఖాన్ కుమారుడు ఇబ్రహీం ఖాన్ తో మరో ప్రాజెక్ట్ లో కూడా లీడ్ రోల్లో కనిపించనుంది. ఇక తెలుగులో పవన్ కళ్యాణ్ సరసన నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ కూడా ఫైనల్ స్టేజ్ లో ఉంది. అంటే సౌత్ నుంచి నార్త్ వరకు శ్రీలీల కెరీర్ ఇప్పుడు పూర్తి గేర్ లోకి వెళ్లిపోయిందని చెప్పొచ్చు. మొత్తానికి పరాశక్తితో శ్రీలీలకు కొత్త ఇమేజ్ బిల్డప్ అవుతోంది. డాన్స్ మాత్రమే కాదు, ఎమోషన్, పర్ఫార్మెన్స్ తో ఫ్యాన్స్ మనసును గెలుచుకునే సమయం వచ్చిందంటున్నారు. టాలీవుడ్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నాల లవ్ స్టోరీ. ఎంగేజ్మెంట్ విషయంలో సీక్రసీ మెయింటైన్ చేసిన వీళ్ళిద్దరూ ఇప్పుడు పెళ్లి బజ్ తో న్యూస్ హెడ్లైన్స్ లోకి వచ్చేస్తున్నారు. సోషల్ మీడియాలో కొన్ని ఫొటోస్ లో ఇద్దరి చేతులకు ఉన్న రింగ్స్ చూసి వీళ్ళ ఎంగేజ్మెంట్ జరిగిందని ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. మరి పెళ్లి విషయంలో కూడా ఇలాగే సీక్రసీ మెయింటైన్ చేస్తారా? హ్యావ్ ఎ లుక్. కొంతకాలం పాటు లవ్ బర్డ్స్ గా తిరిగిన విజయ్, రష్మికల ఎంగేజ్మెంట్ మిస్టరీ టాపిక్ గా మారిపోయింది. ఎంగేజ్మెంట్ అఫీషియల్ గా కన్ఫర్మ్ చేయకపోయినా ఇప్పుడు వీళ్ళ పెళ్లి గురించే వార్తలు ఊపందుకున్నాయి. 2026 ఫిబ్రవరిలో పెళ్లి జరుగుతుందని టాక్ నడుస్తుండగా వేదిక విషయంలో మాత్రం 2 పేర్లు వినిపిస్తున్నాయి. ఉదయగిరి ప్యాలెస్ లోనా లేక హైదరాబాద్ లో సాంప్రదాయబద్ధంగా జరగబోతుందా అని ఎక్కడ జరిగినా ఈ స్టార్ కపుల్ వెడ్డింగ్ న్యూస్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. విజయ్ దేవరకొండ ప్రస్తుతం తన కొత్త సినిమా రౌడీ జనార్దన షూటింగ్ లో చాలా బిజీగా ముంబైలో ఉన్నాడు. మాస్ లుక్, యాక్షన్ ప్యాక్డ్ రోల్స్ తో మరోసారి రౌడీ స్టైల్లో కనిపించబోతున్నాడు. రష్మిక ది గర్ల్ ఫ్రెండ్ గా ప్రేక్షకులను పలకరించింది. ఎమోషన్, లవ్, డ్రామా అన్ని మిక్స్ అయిన ఈ సినిమా రష్మికకు మంచి కంబ్యాక్ అనిపిస్తోంది. ఈ స్టార్స్ కెమిస్ట్రీ సినిమాల్లో మాత్రమే కాదు, రియల్ లైఫ్ లో కూడా సూపర్ హిట్ అంటున్నారు అభిమానులు. గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ నుంచి మొదలైన ఈ బాండ్ ఇప్పుడు వెడ్డింగ్ బెల్స్ దాకా వచ్చింది. ఎంగేజ్మెంట్ కి ఫ్యాన్స్ కు పప్పన్నం పెట్టకపోయినా పెళ్లికి దావత్ ఇస్తారా లేదా అని సోషల్ మీడియాలో కామెంట్లు పెరిగిపోతున్నాయి. ఏదేమైనా పెళ్లి విషయంలో కూడా సీక్రెట్ మెయింటైన్ చేస్తారా? ఆ రోజునే ఒక్కసారిగా ఫోటోలు డ్రాప్ చేస్తారా అనేది చూడాలి. సూపర్ టాలెంటెడ్ స్టార్ అనుష్క శెట్టి బర్త్డే సందర్భంగా ఆమె కొత్త సినిమా నుంచి లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. పోస్టర్ లో ఆమె లుక్ చూసి ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కానీ ఈ లుక్ పోస్టర్ వెనుక ఇంకో ఇంట్రెస్టింగ్ టాక్ సోషల్ మీడియాలో చక్కలు కొడుతోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. బాహుబలి తర్వాత సైజ్ 0 సినిమా కోసం బరువు పెరిగిన అనుష్క ఆ తర్వాత మళ్లీ ఫిట్నెస్ పై ఫోకస్ పెట్టి మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టిలో కాస్త సన్నబడినట్టే కనిపించింది. కానీ ఘాటి సినిమాలో మళ్లీ బరువు పెరిగిందా అన్న అనుమానాలు వచ్చాయి. దాంతో ఫ్యాన్స్ కూడా అనుష్క ఇంకా స్లిమ్ అయితే ఉంటుంది అనే డౌట్ వ్యక్తపరిచారు. ఇప్పుడు తాజాగా ఆమె బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన కథనార్ లుక్ పోస్టర్ చూస్తుంటే ఆ డౌట్స్ కి ఫుల్ క్లారిటీ వచ్చింది. అనుష్క పూర్తిగా స్లిమ్ గా, స్టైలిష్ గా కనిపిస్తోంది. దాంతో ఫ్యాన్స్ కామెంట్స్ కూడా అలాగే ఉన్నాయి. మళ్లీ మన అరుంధతి లుక్ లోకి రీఎంట్రీ ఇచ్చిందంటూ ఈ లుక్ చూసి సోషల్ మీడియాలో హ్యాపీగా బర్త్డే విషెస్ చెప్తున్నారు ఫ్యాన్స్. కథనార్ సినిమాలో అనుష్క సీక్రెట్ పవర్స్ కలిగిన స్ట్రాంగ్ ఫీమేల్ రోల్లో కనిపించనుంది. పీరియాడిక్ ఫ్యాంటసీ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్, మ్యూజిక్, లుక్స్ అన్ని హైలైట్ కాబోతున్నాయని సమాచారం. అనుష్క లుక్ కూడా సినిమాలో అదే రేంజ్ లో ఉంటే ఇది ఆమె కెరియర్ లో మరో బ్లాక్ బస్టర్ రిటర్న్ అవుతుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ఓజీ విజయంతో టాలీవుడ్ లో తన స్టైల్ ని ప్రూవ్ చేసిన యంగ్ డైరెక్టర్ సుజీత్ తాజాగా మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ తో కలిసి ఓ యాడ్ షూట్ చేశాడు. సెట్ లో సచిన్ కి సీన్ వివరిస్తున్న ఫోటోస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అద్భుతమైన క్షణాలు, మాస్టర్ తో ప్రత్యేకమైన జ్ఞాపకాలు అంటూ సుజీత్ పోస్ట్ చేసిన క్యాప్షన్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన తుడరం సినిమా అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలకు అంటే IFFI 2025 కి ఈ సినిమా ఇండియన్ పనోరమా విభాగంలో అధికారికంగా ఎంపికైంది. దీనిపై మోహన్ లాల్ స్పందిస్తూ మీ ప్రేమ, ఆదరణ వల్లే ఇది సాధ్యమైంది. ఈ గుర్తింపుకి హృదయపూర్వక ధన్యవాదాలు అని తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ఇక 56వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవ వేడుక గోవా వేదికగా నవంబర్ 20 నుంచి 28 వరకు జరగనుంది. సక్సెస్ఫుల్ వెబ్ సిరీస్లలో ఒకటైన ది ఫ్యామిలీ మ్యాన్ మళ్లీ ఆడియన్స్ ని అలరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే 2 సీజన్స్ కి విశేష ఆదరణ లభించగా ఇప్పుడు 3వ సీజన్ ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 రాబోతోంది.
మనోజ్ బాజ్పాయ్ కీ రోల్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ నవంబర్ 21 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కి రానుంది. దీనికి సంబంధించిన ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ స్టార్ కపుల్ కత్రీనా కైఫ్, విక్కీ కౌశల్ జీవితంలో ఆనందకర ఘట్టం చోటు చేసుకుంది. నవంబర్ 7న కత్రీనా పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా పంచుకున్న విక్కీ కౌశల్ ఎంతో ఆనందంగా ఉంది. మా ప్రేమకు ప్రతిరూపంగా బాబు జన్మించాడు. మీ అందరి ఆశీర్వాదాలు కావాలి అంటూ పోస్ట్ పెట్టాడు. పాప్ మ్యూజిక్ హిస్టరీని మార్చిన లెజెండరీ స్టార్ మైకేల్ జాక్సన్ జీవిత గాథ ఇప్పుడు వెండితెరపైకి రాబోతోంది. ఆయన లైఫ్, మ్యూజిక్, స్టేజ్ డాన్స్, ఎనర్జీ అన్ని చూపించబోతున్న బయోపిక్ మైకేల్ టీజర్ రిలీజ్ అయింది. మైకేల్ రోల్లో ఆయన సొంత మేనలుడు జాఫర్ జాక్సన్ నటించాడు. 2026 ఏప్రిల్ 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ లోకి రాబోతోంది మైకేల్.